ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. ఇది పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలోని ఒక ప్రఖ్యాత డైలాగ్. ఇప్పుడు అదే పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఆ సూత్రాన్ని పాటిస్తారా లేక ఎదురు తిరుగుతారా అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకత్వం ఎన్నికల ముందు కీలక ఆపరేషన్లు చేసిన చంద్రబాబు రాజకీయ కార్యదర్శి టీడీ జనార్దన్, పవన్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మ, జగన్పై 5 ఏళ్లు పోరాడిన మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కాపు సామాజిక వర్గంలో మంచి గుర్తింపున్న వంగవీటి రాధా. కానీ 9 నెలలు గడిచినా వారికి సరైన గుర్తింపు లభించలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు కంటే ముందే జగన్ ప్రభుత్వంపై ధైర్యంగా పోరాడిన రఘురామకృష్ణంరాజుకు మంత్రి పదవి లేదా స్పీకర్ పదవి ఇస్తారని భావించిన డిప్యూటీ స్పీకర్తో సరిపెట్టారు. దీనివల్ల ఆయనపై ప్రజల్లో మరింత సానుభూతి పెరిగింది. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. అయితే వీరందరిలోనూ ఎక్కువ సానుభూతి పొందుతున్న నేత పిఠాపురం వర్మ. కూటమి గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ స్వయంగా చొరవ తీసుకుని తన విజయానికి సహకరించిన వర్మకు ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పిస్తారని చాలా మంది ఆశించారు. కానీ అది జరగకపోగా వర్మ తన సోదరుడికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నారు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్న నాగబాబు ఒక సందర్భంలో వర్మను ఉద్దేశించి చేసిన వాళ్ల కర్మ అనే వ్యాఖ్య వర్మకు ప్రత్యర్థుల్లో కూడా సానుభూతిని పెంచింది. తాజాగా నాగబాబు పిఠాపురం పర్యటనలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ, ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు కావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరిప్పుడు వర్మ ఏం చేస్తారు? ఏం చెయ్యాలి? ఏం చేస్తే బాగుంటుంది? అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ మాదిరిగా తగ్గి ఉంటారా లేక సమయస్ఫూర్తికి బదులు సమరానికి సిద్ధమవుతారా? అలా చేస్తే ఆయన సాధించేది ఏమిటి? కోల్పోయేది ఏమిటి? ఇప్పుడు పిఠాపురం కేంద్రంగా జరుగుతున్న చర్చ ఇదే. నేరుగా కాకపోయినా పరోక్షంగా పిఠాపురం వర్మ జనసేనానితో యుద్ధానికి కాలు దువ్వుతున్నట్లు కనిపిస్తోంది. పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానం కలుగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు బలం ఉండొచ్చు, ఇందులో ఎవరికీ సందేహం లేదు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతతో, అది కూడా టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న పార్టీ అధినేతతో నేరుగా పోరాటానికి దిగడం వర్మ రాజకీయ భవిష్యత్తుకు మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపు ఇదే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. గతంతో పోలిస్తే వర్మ విషయంలో టీడీపీ అధిష్టానం క్యాడర్లో సాఫ్ట్ కార్నర్ నెమ్మదిగా తగ్గుతోందనే చర్చ మొదలైంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా 1-2 సార్లు వరకు పర్వాలేదు, కానీ ప్రతి విషయంలోనూ పిఠాపురంలో జనసేనను వెంటాడుతూ రాజకీయం చేస్తే అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకునే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ సమయంలో తెలివిగా ఆలోచించాల్సిన వర్మ ఈగోలకు పోతున్నారా లేక పక్కనున్న వారు ఎవరైనా రెచ్చగొడుతున్నారా అనే చర్చ కూడా వినిపిస్తోంది. ప్రస్తుత భవిష్యత్ రాజకీయాలను విశ్లేషిస్తే వర్మ సైలెంట్ గా ఉండడం ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంచిదని అంటున్నారు. ప్రస్తుతానికైతే టీడీపీ జనసేన విడిపోవడం అనేది ఊహకు కూడా అందని విషయం. ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురంలో మళ్లీ వర్మకు సీటు దక్కడం కూడా కలగానే చెప్పాలి. ఒకవేళ టీడీపీ జనసేన విడిపోయి వర్మ ఆశించినట్లు టికెట్ దక్కినా అక్కడి నుంచి పోటీ చేసే పవన్ కళ్యాణ్ను ఓడించడం అసాధ్యం. తాను ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తిని కాబట్టి తన బలం తెలియదా అని వర్మ భావిస్తే అది పొరపాటేనని అంటున్నారు. అంతగా బలం లేని నాటి టీడీపీ అభ్యర్థిని ఓడించి తాను గెలవడం వేరు, పవన్ను ఓడించడం వేరనే విషయాన్ని వర్మ గుర్తించాలి. తనకేదో అపారమైన బలం ఉందని అంచనా వేసుకుంటే అది సరికాదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ వర్మ అంచనా వేసుకున్నంత బలం ఉన్నా అది పవన్ కళ్యాణ్ను ఓడించడానికి సరిపోతుందేమో, కానీ తాను గెలవడానికి ఎంతమాత్రమూ కలిసి రాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అసలు వర్మ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే పిఠాపురం రాజకీయాల నుంచి ఆయన నిష్క్రమించడం ఉత్తమమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితులకు తగ్గట్టు తెలివిగా వ్యవహరించకుండా మొండిగా వెళ్లడం సరైంది కాదని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక పార్టీలో కూడా వర్మ వైపు బలంగా నిలబడేవారు ఎవరైనా ఉన్నారా? వర్మ భావాలను అధిష్టానం వద్ద ప్రస్తావించి ఒప్పించేవారు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే సమాధానం వస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో వర్మకు అండగా నిలిచి అధిష్టానం వద్ద ఆయనకు ఒక మంచి ఇమేజ్ వచ్చేలా చేయడంలో యనమల రామకృష్ణుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు యనమలకు కూడా పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈ సమయంలో వర్మ రాజకీయ ప్రాప్త కాలజ్ఞతను ప్రదర్శించకుండా మొండిగా వెళితే ఎలాగనేది ఒక చర్చ. ఏదో ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచినంత మాత్రాన మళ్లీ స్వతంత్రంగా పోటీ గెలిచేస్తాననేది కేవలం అపోహ మాత్రమేనని అంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచే పరిస్థితులున్నాయి. అప్పటికే వర్మ టీడీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచి వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలిచారు. అదే వర్మ 2019 ఎన్నికల్లో ఓడిపోలేదా అని ప్రశ్నిస్తున్నారు. వర్మకు అంత బలమే ఉంటే 2019 ఎన్నికల్లో కూడా గెలిచి ఉండాల్సింది కదా అంటున్నారు. 23 మంది గెలిచినప్పుడు వర్మ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నిస్తున్నారు.
స్థానికంగా వర్మ మంచి నాయకుడే కానీ టీడీపీ అనే వేదిక ఉండి తీరాల్సిందే అనే విషయాన్ని గుర్తెరిగి రాజకీయం చేయాల్సిన అవసరం వర్మకే ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. వర్మ తెలివిగా ఆలోచిస్తే కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో తనకు అనుకూలంగా ఉండే వాటిని ఎంచుకుని అక్కడ టికెట్ సంపాదించుకోవచ్చు. వర్మ లాంటి నాయకుడికి టికెట్ ఇవ్వడానికి కూడా పార్టీ అధిష్టానం ఖచ్చితంగా అంగీకరిస్తుంది. ఈ విధంగా ఆలోచించకుండా ఈగోలకు పోయి వ్యవహారాన్ని రచ్చ చేసుకుంటే నష్టపోయేది వర్మేనని గుర్తించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.